మానేరు నిర్వాసితులను అన్ని రకాలుగా బీజేపీ అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. వేములవాడ రాజన్న సాక్షిగా నిర్వాసితులు 5 లక్షల రూపాయలు ఇస్తామని కేసీఆర్ వారిని మోసం చేశారని దుయ్యబట్టారు. నిర్వాసితులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు గ్రామాలను కలిపి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ ప్రతిపాదనలు పంపిస్తే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని బండి సంజయ్ అన్నారు. 5,40,000 ఇస్తా, నేను డబ్బులు పెట్టుకుని ఇస్తా. నేను మొన్నోడు ఇప్పుడు అంతకుముందు ఉద్యోగం నేను వచ్చిన నేను క్లియర్ చెప్పిన రాష్ట్రం నువ్వు డబ్బులు పెట్టడం ఇంకెవరికైనా ఇవ్వకుండా చెప్పు, ఎక్స్ట్రా శాంక్షన్ చేసుకొస్తా, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడని చెప్పి ఇండస్ట్రీ క్యాడర్ నువ్వే చెప్తావి, నీలో పల్లె నుంచి అగ్రదానికి ఇండస్ట్రీ క్యాడర్ చేస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి అంటే సరే అన్నాడు. నువ్వు దానికి నువ్వు ప్రతిపాదన తయారు చేయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహకారం కావాలో ఆ ఇండస్ట్రియల్ క్యాడర్ విషయంలో దానికి సహకరించే బాధ్యత నాది. నువ్వురా నేనురా, నువ్వు వాళ్ళు చాలా పెద్ద మనిషివే, నీ దగ్గర పైసలు లేవా నాకు, కాబట్టి నువ్వు రావనుకుంటే నువ్వు ప్రతిపాదన మా చేతికి కంపెనీ నువ్వు చేస్తే అది ఏమంటారు ఏం చేయలేదు. ఇప్పుడు పొద్దు నుంచి చేస్తున్నారు, రైతులందరూ గోసపడుతున్నారు. మొన్న రామాడు వచ్చిండు 10,000 రూపాయలు ఇస్తాను అంటే వీకి మళ్ళీ అలాగే ఆ పంజాబ్ పోయి చెక్కులు ఇచ్చి చెక్కు తెచ్చినాడు. ఇప్పుడు రైతులకు ఏం చేస్తారు, మళ్ళీ ఇవ్వాలి. మళ్ళీ మేము నచ్చిపోయినంటే రేపు ఎల్లుండో కొడుకో బిడ్డ అనుకోండి, కొడుకు వస్తాడు అప్పుడు ఇక రేపు వచ్చి మళ్ళీ మాటలు చెప్తాడు. మళ్ళీ అప్పుడు ఉద్యమం అప్పుడు వచ్చిండు, ముఖ్యమంత్రి ఆయనకు వచ్చిండు, 5,00,000 మహేష్ చెప్పి 5,40,000 ఇస్తా, నేను డబ్బులు పెట్టుకుని ఇస్తా. నేను మొన్నోడు ఇప్పుడు అంతకు ఉద్యమం అప్పుడు నేను వచ్చిన